Hello dear all. So I am once again before you for Shyam's English Lexis. So let us go with the words or set of words for today, and these words are exclusively from the Hindu newspaper. Okay. So the first one, conundrum. Okay, conundrum. Conundrum ante enti ante idi oka chikku prashna, idi oka podupu kada lantidi. Okay, so a statement or a question which is always confusing, a question which is always complex, chala kastamaina ani cheppachu, ledante oka confusing question, confusing problem ani cheppachu. Dini parts of speech vachi noun, dani meaning chudandi, a confusing and difficult problem or question. Oka difficult problem, oka difficult question, oka confusing question ni manam conundrum antam. Synonyms: difficulty, dilemma, puzzle, mystery, enigma, complex. Antonyms chudandi: clarity, కన్ఫ్యూజన్ ఉంది క్వశ్చన్లో, దానికి ఆపోజిట్ ఏంటి? క్వశ్చన్ క్లియర్గా ఉంది, క్లారిటీ. సొల్యూషన్, ఆన్సర్, రిజల్యూషన్, సింప్లిసిటీ. నౌ యూసేజ్, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద హిందూ, అండర్స్టాండింగ్ ఇండియాస్ చైనా కానండ్రమ్. సో ఇండియా చైనాకి ఉన్న కానండ్రమ్, సో దాని రిలేషన్షిప్లో ఉండే కన్ఫ్యూజన్ అర్థం చేసుకుంటూ ఉన్నారంట. అంటే ఇంకా ఎవరికి అర్థం కాలేదు అని అర్థం. ఇండియాకి చైనాకి మధ్య ఉన్న కానండ్రమ్, ఇది ఎప్పుడు ఒక క్వశ్చనే. ఇండియాకి చైనాకి ఏంటి రిలేషన్ అంటే రిలేషన్స్ ఉన్నాయి. ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయంటే అదొక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట అన్ని కంట్రీస్కి. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఇన్ జనరల్, ద కానండ్రమ్ ఆఫ్ ద మిస్సింగ్ లింక్ వాజ్ సాల్వ్డ్. ఇక్కడ ఒక మిస్సింగ్ లింక్ ఉందంట, అయితే ఈ మిస్సింగ్ లింక్ తాలూకా కన్ఫ్యూజన్ ఏమైంది? వాజ్ సాల్వ్డ్, సాల్వ్ అయిపోయింది. నౌ ద నెక్స్ట్ వన్, ఇవేషన్. ఓకే, ఇవేషన్ అంటే చూడండి తప్పించుకోవడం అనమాట. టు ఎస్కేప్ ఇస్ కాల్డ్ ఇవేషన్. సో ఇట్స్ అ నౌన్. దాని మీనింగ్ చూడండి, ద యాక్షన్ ఆఫ్ అవాయిడింగ్ ఆర్ ఎస్కేపింగ్ సంథింగ్. ఇక్కడ పిక్చర్ చూడండి, వీళ్ళు ట్యాక్స్ కట్టమని అడుగుతుంటే ఇతను ఏం చేస్తున్నాడు? అమ్మ బాబాయ్ ట్యాక్సా, నేను కట్టానని పారిపోతున్నాడు కదా. సో హీ ఈస్ ఎస్కేపింగ్. ఓకే, ఇవేషన్. Synonyms చూడండి, అవాయిడెన్స్, ఎల్యూడింగ్, బైపాసింగ్. Antonyms: డైరెక్ట్నెస్, యాక్సెప్టెన్స్, ఎంగేజ్మెంట్, కన్ఫ్రంటేషన్ అండ్ సబ్మిషన్. ఇక్కడ ఎంగేజ్మెంట్ అంటే వెడ్డింగ్కి చేస్తాం కదా మేడం, ఆ ఎంగేజ్మెంట్ అంటే కాదు. ఎంగేజ్మెంట్ అంటే బిజీ ఇన్ వర్క్ అని అర్థం. ఓకేనా? సో వీఆర్ మేకింగ్ అవర్ సెల్స్ వెరీ బిజీ విత్ సమ్ అదర్ వర్క్ అని అర్థం. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, యూజ్ AI టు చెక్ ట్యాక్స్ ఇవేషన్, అండ్ దిస్ స్టేట్మెంట్ ఇస్ గివెన్ బై ఆర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఏం సజెషన్ వచ్చారు అంటే, ఎవరైతే ట్యాక్స్ కట్టకుండా ఎస్కేప్ అవుతున్నారో వాళ్ళందరినీ ఎందులో చెక్ చేయమంటున్నారు? AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి చెక్ చేయండి అని ఒక సజెషన్ స్టేట్మెంట్ చెప్పారు సీఎం. The second one in general, I am not impressed by the evasion of your responsibilities. ఓకే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, అయితే ఆ వ్యక్తి రెస్పాన్సిబిలిటీస్ని ఇవేషన్ చేస్తున్నారంటే అతనికి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ని ఎస్కేప్ చేస్తున్నారు. సో ఇక్కడ చెప్తున్నారు, ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్, నువ్వు నీ ప్రతి రెస్పాన్సిబిలిటీని ఎస్కేప్ చేస్తున్నావు కదా, అది నాకు నచ్చట్లేదు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్తున్నారు. ఓకే, ద నెక్స్ట్ వన్, కంజెషన్. కంజెషన్ అంటే రద్దీ అంటే ఏం కాదు, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ సో క్రౌడెడ్, క్రౌడెడ్గా ఉండడం. చూడండి ఇమేజ్ చూడండి, ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉంది? క్రౌడెడ్గా ఉంది కదా. సో లార్జ్ గ్రూప్ ఆఫ్ సంథింగ్ ఇస్ కాల్డ్ అ క్రౌడ్. సో దిస్ కంజెషన్ ఇస్ అ నౌన్. దీని సినోనిమ్స్ చూడండి, క్రౌడింగ్, ఓవర్ క్రౌడింగ్, బ్లాకింగ్, క్లాగింగ్. యాంటోనిమ్స్: క్లియర్గా ఉంది రోడ్, వేకెంట్, బ్యారన్, ఎంప్టీ, వాయిడ్గా ఉంది. సో యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ in the newspaper, India ends transshipment facility for Bangladesh exports, cites congestion. సో మన ఇండియా ఇప్పుడు బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ ఆర్ బంగ్లాదేశ్ యొక్క ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీని ఏం చేసింది అంటే ఎండ్ చేసేసింది, స్టాప్ చేసేసింది. అయితే బంగ్లాదేశ్ వాళ్ళు అడిగారు, మై డియర్ ఇండియా, ఎందుకు మీరు మా ట్రాన్స్షిప్మెంట్స్ని స్టాప్ చేసేసారు అంటే ఇండియా ఏమి ఆన్సర్ ఇచ్చింది? ఇట్ ఈస్ ఓన్లీ డ్యూ టు కంజెషన్. సో మేము ట్రాన్స్షిప్మెంట్ ఆపేసింది, మీతో స్టాప్ చేసేసింది కంజెషన్ వల్ల, ఓవర్ క్రౌడెడ్ అవ్వడం వల్ల అంతే అని ఆన్సర్ చెప్పింది. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఇన్ జనరల్, the new bridge should ease congestion in the area. ఇక్కడ ఒక న్యూ బ్రిడ్జ్ కట్టారంట. ఇప్పుడు ఆ న్యూ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఒక ఏరియాలో ఆ ఏరియాలో ఉండే ట్రాఫిక్ ఏమవ్వాలి?
తగ్గిపోవాలి కదా, అంటే ద క్రౌడ్ ఆఫ్ ద ట్రాఫిక్ ఏమవ్వాలి, తగ్గిపోవాలి. సో న్యూ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఆ ఏరియాలో క్రౌడ్ అనేది తగ్గిపోయింది అని అర్థం. ఓకే, ఆర్ క్రౌడ్ అనేది తగ్గాలి అని అర్థం. ద నెక్స్ట్ వన్ బస్టెడ్. Busted means పట్టు పడడం. ఓకే, సో టు బి కాట్ ఇన్ యాక్ట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఏదన్నా తప్పు చేసి దొంగతనం చేసి మనం దొరికిపోతే దట్ ఈస్ కాల్డ్ బస్టెడ్. ఓకే, నవ్ ఇట్స్ అ వర్డ్, బీడీ ఫామ్ ఉంది కదా, సో ఇట్స్ అ వర్డ్. సో దీని పిక్చర్ చూడండి. సో పోలీస్కి ఈ దొంగ ఏమయ్యారు, దొరికిపోయారు. సో ద పోలీస్ caught the thief. ఓకే, సినోనిమ్స్ చూడండి. detain, seize, nab, catch అనొచ్చు. యాంటోనిమ్స్ రిలీజ్ చేయడం, సెట్ ఫ్రీ చేయడం, innocent అని అర్థం. యూసేజ్ చూడండి. ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంగ్ బస్టెడ్, 23 అరెస్టెడ్. సో ఎక్కడో ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుందంటే గ్యాంగ్ ఆఫ్ పీపుల్ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారు, అయితే వాళ్ళని పోలీస్ ఏం చేశారు, పట్టుకున్నారు. అండ్ అందులో 23 మెంబర్స్ని పట్టుకోవడమే కాదు అరెస్ట్ కూడా చేశారు. నౌ ద సెకండ్ వన్ ఇన్ జనరల్, సి సమ్ మెన్ బస్టెడ్ ద థీఫ్ హూ స్నాచ్డ్ ద పర్స్ ఆఫ్ అ వుమన్. ఇక్కడ సమ్ మెన్ అన్నారు, కొంతమంది మగవాళ్ళు వ్యక్తులు ఏం చేశారంట, థీఫ్ని పట్టుకున్నారంట. అయితే ఏం చేశాడు ఈ థీఫ్ చెప్తే, హూ స్నాచ్డ్ ద పర్స్ ఆఫ్ అ వుమన్. ఒక వుమన్ యొక్క పర్స్ని స్నాచ్ దొంగిలించుకొని వెళ్ళిపోయిన ఆ థీఫ్కి ఒక గ్రూప్ ఆఫ్ మెన్, మగవాళ్ళు ఒక గ్రూప్ వాళ్ళు ఏం చేశారు, ఆ థీఫ్కి పట్టుకున్నారు. ఓకే, సో ద నెక్స్ట్ వన్ captive. And now this word in the newspaper is in this form. newspaper లో ఈ ఫామ్ లో ఉంది చూడండి, captive port అన్నాడు. ఓకే, సో ఇందులో captive ఏంటి, వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ captive, బికాస్ port is a noun. పోర్ట్ అంటే మనకు తెలుసు కదా, సో పోర్ట్ ఇట్స్ అ నౌన్. సో క్యాప్టివ్ అనేది యాడ్జెక్టివ్. సో దాని మీనింగ్ ఏంటి చూడండి, క్యాప్టివ్ పోర్ట్ అంటే ఒక స్పెషల్ పోర్ట్ అని అర్థం, ఒక ప్రైవేట్ పోర్ట్. అంటే ఇంకా అందులోకి ఆ పోర్ట్లోకి తన సొంతమైన షిప్స్ తప్ప అదర్ షిప్స్ నాట్ అలౌడ్ ఇన్ టు ద పోర్ట్ అన్నమాట. దాన్ని ప్రైవేట్ పోర్ట్ అంటాం, స్పెషల్ పోర్ట్ అంటాం, దీన్నే డెడికేటెడ్ పోర్ట్ అంటాం. ఇక్కడ డెడికేటెడ్ అంటే బిలాంగింగ్ టు ఓన్లీ వన్ పర్సన్ అని అర్థం, బిలాంగింగ్ టు ఏ పర్టిక్యులర్ పర్సన్, ఆ పర్సన్కి చెందిన ఒక పోర్ట్ అని అర్థం. ఓకే, సో ఇన్క్లూజివ్ పోర్ట్ అనొచ్చు, ప్రొప్రైటరీ పోర్ట్ అనొచ్చు. యాంటోనిమ్స్ చూడండి, పబ్లిక్ పోర్ట్, కమర్షియల్ పోర్ట్, ఓపెన్ పోర్ట్. పబ్లిక్ పోర్ట్ అంటే ఏ షిప్ అయినా రావచ్చు, ఎవరైనా అక్కడ బిజినెస్ చేయొచ్చు. అలానే ఓపెన్ పోర్ట్, ఇట్ ఇస్ ఓపెన్ టు ఎవ్రీ వన్. ఓకే, కమర్షియల్ పోర్ట్ ఇస్ స్ట్రిక్ట్లీ విత్ ద ట్రేడ్. సో ఎవరన్నా వచ్చి చేయొచ్చు, ట్రేడ్ అంటే బిజినెస్, ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా చేసుకోవచ్చు. ఓకే, నౌ సీ ద యూసేజ్, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్. సో ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాను, బికాస్ దీస్ వర్డ్స్ విల్ నాట్ బీ యూజ్డ్ ఇన్ రెగ్యులర్ యూసేజ్. రెగ్యులర్ యూసేజ్లో ఇట్లాంటి వర్డ్స్ మనం వాడం కాబట్టి ఐ ఓన్లీ స్టేటెడ్ ద స్టేట్మెంట్ గివెన్ ఇన్ ద న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లో ఉన్న స్టేట్మెంట్ని మాత్రమే స్టేట్ చేశాను. గవర్నమెంట్ అలొకేట్స్ క్యాప్టివ్ పోర్ట్ టు ArcelorMittal నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. అయితే అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది, దాని పేరు ఏంటి అంటే ArcelorMittal నిప్పాన్ స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్కి గవర్నమెంట్ ఏం చేస్తుందంట, ఒక పోర్ట్ని, ఒక స్పెషల్ పోర్ట్ని, ఇదిగోండి ఇంకా ఈ పోర్ట్ మీదే, ఈ పోర్ట్ మీరే యూజ్ చేసుకోవచ్చు, మీ ట్రేడ్ యూజ్ చేయొచ్చు, అదర్ దాన్ యూ నో వన్ షుడ్ యూజ్ దిస్ పోర్ట్ అని ఒక స్పెషల్ పోర్ట్ని దానికి అలొకేట్ చేసింది, ఒక స్పెషల్ పోర్ట్ అనే దానికి. ఓకే, సో ద నెక్స్ట్ వన్ రక్కస్. రక్కస్ అంటే అల్లరులు. ఓకే, అల్లరి, కల్లోలం చేయడం. మనకి రోడ్ మీద అల్లరులు జరుగుతాయి కదా ప్రొటెస్ట్ చేసినప్పుడు, వెన్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ బీయింగ్ డన్ ఇన్ ద సొసైటీ అండ్ సో దిస్ రక్కస్ ఇస్ అ నౌన్. ఓకే, సో దాని మీనింగ్ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ అండ్ నాయిజీ డిస్టర్బెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజన్ అంటే మర్చిపోవడం అని కాదు. ఓకే, స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ అండ్ నాయిజీ డిస్టర్బెన్స్ అంటే రోడ్ మీద ఎక్కడ చూసినా అల్లర్లే. మనకేమనిపిస్తుంది, అయ్య బాబోయ్ ఇక్కడ నేను ఈ ప్లేస్కి వెళ్తుంటే ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయి పెద్ద పెద్దగా, పోలీస్కి మనుషులకి మధ్యలో, అక్కడ వెళ్తే అదే జరుగుతుంది, అయ్యో అని అనుకుంటే దిస్ ఇస్ కాల్డ్ రక్కస్. ఓకే, సో దానికి సినోనిమ్స్ చూడండి, టుమల్ట్, అప్రోర్, క్లామర్, మెలీ, ఖాయస్, టర్మాయిల్. ఓకే, యాంటోనిమ్స్ చెక్ చేయండి, పీస్, హార్మోనీ. ఎక్కడ చూసినా అల్లర్లు, మరి దానికి ఆపోజిట్ ఏంటి, పీస్, హార్మోనీ, స్టిల్నెస్, ఆర్డర్, ట్రాంక్విలిటీ. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్,
ruckus during Jagan's Raptadu visit pre-planned. సో న్యూస్ పేపర్లో ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని అంటే జగన్ రాప్తాడు అనే ప్లేస్ విజిట్ చేసినప్పుడు ఏదైతే ఒక రక్కస్ జరిగిందో అదంతా ప్రీ ప్లాన్డ్గానే జరిగింది అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, సో ద నెక్స్ట్ వన్, అండ్ దిస్ ఇస్ నాట్ సో ఇంపార్టెంట్ బట్ వర్డ్ కోసం ఆ స్టేట్మెంట్ ఇంపార్టెంట్ అంతే. Next, the second one in general, she was distracted by a ruckus across the street. She అనే ఆమె రోడ్ మీద వెళ్తున్నారు. అయితే ఎలా వెళ్తున్నారు ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఆవిడ వెళ్తున్నప్పుడు ఒక దగ్గర ఒక ప్లేస్ దగ్గర ఆవిడకి రక్కస్ జరుగుతుంది, కయస్ జరుగుతుంది, అల్లరి జరుగుతుంది. సో ఆవిడ ఆ అల్లరి జరగడం వల్ల డిస్ట్రాక్ట్ అయ్యారు, అంటే అల్లరి వైపుగా ఆవిడ చూపు తిప్పుకున్నారు. ఏంటి, ఇప్పుడు మనం బైక్ మీద పోతున్నాం, బైక్ మీద పోతే ఎదురుగుండా చూడాలి. ఓ పక్క నుంచి మనకి ఏదైనా సౌండ్ పక్కన పెద్దగా ఎవరైనా అరుచుకుంటున్నారు అనుకో, మనం ఏం చేస్తాం, స్ట్రైట్గా చూడాల్సిన వాళ్ళం కాస్త డిస్ట్రాక్ట్ అవుతాం కదా, డీవియేట్ అవ్వడం డిస్ట్రాక్ట్ అంటే. ఓకే, సో ద నెక్స్ట్ వన్, బ్రింక్. బ్రింక్ అంటే అంచు, కొన. ఓకే, సో ఎట్ ద ఎడ్జ్ అనమాట, ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎడ్జ్. సో దిస్ బ్రింక్ ఇస్ అ నౌన్. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి బ్లైండ్ ఫోల్డ్ చేసి ఉన్నాడు, అంటే కళ్ళకు కట్టారు క్లాత్, అండ్ ఎక్కడ వచ్చేసారు, ఎడ్జ్ ఆఫ్ అ మౌంటైన్. ఇంకొక అడుగేస్తే ఏమైపోతారు, పడిపోతారు కదా, చనిపోతారు. ఓకే, సో ద ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ ఇస్ కాల్డ్ బ్రింక్. సినోనిమ్స్ చూడండి, వర్జ్. ఓకే, వర్జ్. సో వర్జ్ అనొచ్చు, మార్జిన్, బార్డర్, రిమ్, ఫ్రింజ్, పెరిఫరీ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ యాంటోనిమ్స్ చూడండి, సెంటర్, ఇంటీరియర్, మిడిల్, కోర్. మా ఇల్లు సెంటర్లో ఉందండి, లేదంటే నేను సెంటర్లో ఉన్నాను, సేఫ్గా ఉంటాను. నేను ఎడ్జ్లో ఉంటే పడిపోతాను కదా, సో దట్ ఈస్ కాల్డ్ బ్రింక్. నౌ ద గో విత్ ద యూసేజ్. ద ఫస్ట్ వన్ ఇన్ జనరల్, ద రోహింగ్యా ఆర్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ స్టార్వేషన్. అండ్ ఈ రోహింగ్యా అంటే ఎవరు తెలుసా, రోహింగ్యా ఆర్ ద ముస్లిం మైనారిటీ పీపుల్. రోహింగ్యా ఆర్ Muslim minority people. Okay, so who originally belonged to Myanmar, Burma. అయితే వీళ్ళు ఏం చేశారు అంటే they got fled to Bangladesh. బంగ్లాదేశ్కి వీళ్ళు ఫ్లడ్ అయిపోయారు. ఓకే, వెళ్ళిపోయారు. ఓకే, ఎందుకు వెళ్ళిపోయారు అంటే బికాస్ ఆఫ్ Rohingya genocide, and that occurred in 2017. సో జీనోసైడ్ అంటే తెలుసు, కిల్లింగ్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ ఇస్ కాల్డ్ జీనోసైడ్ కదా. అయితే 2017లో ఈ రోహింగ్యా జీనోసైడ్ అనేది జరిగింది. సో వాళ్ళలో వాళ్ళే చంపేసుకుంటుంటే ఈ మిగిలిన ముస్లిం మైనారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళిపోయారు. ఓకే, యాక్చువల్లీ వీరు ఏ ప్లేస్కి చెందిన వారు అంటే మయన్మార్, బర్మాకి. అయితే ఇప్పుడు వీళ్ళు బంగ్లాదేశ్లో వెళ్ళిపోయినప్పుడు నవ్ దీస్ పీపుల్ ఆర్ ఎట్ ఎ స్టేజ్ ఆఫ్ స్టార్వేషన్. వాళ్ళకి ఫుడ్ లేదంట. ఎవరు వస్తారు మరి, వీళ్ళు ఆ దేశంకి చెందిన పీపుల్ కాదు కదా, సో ఫుడ్ లేదంట. నవ్ దే ఆర్ ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ స్టార్వేషన్. ఆకలి బాధల్లో ఉన్నారు చెప్తున్నారు. ఓకే, నవ్ ద సెకండ్ వన్ ఇన్ జనరల్, ఆర్ వి ఆన్ ద బ్రింక్ ఆఫ్ డిజాస్టర్. సో క్వశ్చన్ అడుగుతున్నారు, అరే మనం ఒక డిజాస్టర్ యొక్క ఎడ్జ్లో ఉన్నామా అంటే మన ఆన్సర్ ఎస్ అయితే ఎస్, లేదంటే నో. ఓకే, ఆర్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది, సో ఇట్స్ అ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రిసెంట్మెంట్. రిసెంట్మెంట్ అంటే చూడండి అసంతృప్తి. ఓకే, నౌ ఇట్స్ అ నౌన్. సో డిస్సాటిస్ఫాక్షన్, సింపుల్ గా చెప్పాలంటే dissatisfaction. Okay, resentment. So దీని parts of speech noun, దాని మీనింగ్ చూడండి, a bitter indignation at having been treated unfairly. మనల్ని ఎవరైనా unfair గా ట్రీట్ చేశారనుకో, గౌరవం ఇవ్వాల్సినంత ఇవ్వలేదు, మనం ఏం ఫీల్ అవుతాం, డిస్సాటిస్ఫైడ్ గా ఫీల్ అవుతాం. అనవసరంగా వెళ్ళాను, నా పరువు పోయింది అని డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ రిసెంట్మెంట్. సినోనిమ్స్ చూడండి, ఇరిటేషన్, డిస్ప్లెజర్, డిస్సాటిస్ఫాక్షన్, discontent, hostility. Antonyms చూడండి, gratitude, కృతజ్ఞత, contentment, satisfaction, acceptance, forgiveness. Usage చూడండి, the first one in the newspaper. Congress must be a party of hope, not of resentment. కాంగ్రెస్ అనే పార్టీ
పార్టీ ఎలాంటి పార్టీ అయి ఉండాలి అంట? ఇట్ షుడ్ బి అ పార్టీ ఆఫ్ హోప్. ఆశ అనే దానికి పార్టీ అయి ఉండాలి కాంగ్రెస్, అంతేగాని కాంగ్రెస్ అనే పార్టీ డిస్సాటిస్ఫాక్షన్ తో కూడిన పార్టీ అయి ఉండకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ దిస్ స్టేట్మెంట్ వాస్ గివెన్ బై శశి థరూర్, a member of Congress party. Okay, the statement was given by Shashi Tharoor, a member of Congress party. Now the second one in general, the grief would be intense and there would be feelings of anger and resentment. So the grief would be, grief ante బాధ ఎలా ఉండొచ్చంట, ఎలా ఉంది అంట, ఎలా ఉండబోతోందంట అంటే ఇంటెన్స్ గా, చాలా ఎక్కువగా. and there would be feelings of anger, మనకి ఎక్కువ బాధ వచ్చేస్తే మనకి ఏమొస్తుంది, కోపం వస్తుంది కదా. అండ్ దేర్ వుడ్ బి ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ అండ్ రిసెంట్మెంట్ అండ్ ఒక డిస్సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద స్టేట్మెంట్. నెక్స్ట్ స్టాబింగ్. స్టాబింగ్ అంటే చూడండి కత్తిపోటు, పొడవడం చెప్పచ్చు. సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఇట్స్ అ జెరెండ్. యు నో వాట్ అ జెరెండ్ ఇస్? జెరెండ్ అంటే ఏంటి? a verb acting as a noun is called gerund, or simply an ing form acting as a noun is called a gerund. చూడండి కత్తితో పొడవడం సింపుల్ గా. సో మీనింగ్ చూడండి an act or instance of wounding or killing someone with a knife. నైఫ్ తో పొడవడం లేదా నైఫ్ తో చంపడం ఇస్ కాల్డ్ స్టాబింగ్. సినోనిమ్స్ చూడండి జాబింగ్ అనొచ్చు, పియర్సింగ్, పంక్చరింగ్, థ్రస్టింగ్ అనొచ్చు. యాంటోనిమ్స్ హీలింగ్, సూదింగ్. హీలింగ్ అంటే దెబ్బ తగిలింది, దెబ్బ ఏం కావాలి, హీల్ అవ్వాలి కదా, దెబ్బ మానిపోవాలి. ఓకే, కంఫర్టింగ్, ప్రొటెక్టింగ్. సో యూసేజ్, గో విత్ ద యూసేజ్. ద ఫస్ట్ వన్, forensic evidence connects suspect to actor in stabbing case. మనందరికీ తెలుసు సైఫ్ అలీ ఖాన్ ని స్టాబ్ చేశారు, కొంతమంది పొడి చేశారు. హీ వాజ్ జాయిన్డ్ ఇన్ ది హాస్పిటల్ అండ్ ప్రాపర్టీ ఇష్యూస్ అవి ఇవి అని ఏవో వచ్చాయి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఏం చేసింది, సస్పెక్ట్ ఎవరు అని కనెక్ట్ చేసిందంట. ఓకే, ద సస్పెక్ట్ హూ స్టాబ్డ్ the actor Saif Ali Khan. Okay, now the second one in general, a fatal stabbing of 4 women. నలుగురు విమెన్, ఆడవాళ్ళకి పొడిచి చంపేశారు, పొడి చేశారు గట్టిగా. అండ్ ఆ పొడవడం దేనికి దారి తీసింది అంటే ఫ్యాటాలిటీ, అంటే డెత్కి దారి తీసింది. అంటే నలుగురు విమెన్ పొడవబడ్డారు అండ్ పొడవబడిన నలుగురు ఏమయ్యారు, చనిపోయారు. ఓకే, సో ద నెక్స్ట్ వన్, బెంచ్ మార్క్. బెంచ్ మార్క్ అంటే ప్రామాణికం. Now I'll try to explain this to you in with reference to these particular images. ఇక్కడ చూడండి BSE సెన్సెక్స్ అన్నాడు. BSE అంటే బాంబే స్టాక్ మార్కెట్. ఓకే, బాంబే స్టాక్ మార్కెట్. అయితే ఈ బెంచ్ మార్క్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రోజు కన్సిడర్ చేసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. ఈరోజు మనం 76,000 దగ్గర సెన్సెక్స్ ఉంటుంది, మార్కెట్ ప్రైస్ ఉంటుంది అని ఒక మార్క్, ఒక ఇండికేటర్ అనేది పెట్టుకుంటాం. అయితే ఇప్పుడు మార్కెట్ గ్రాఫ్ వెళ్తూ ఉంటుంది కదా, బేస్డ్ ఆన్ ద షేర్స్ అవన్నీ. సో అది ఈ బెంచ్ మార్క్, మనం 76,000 దగ్గర బెంచ్ మార్క్ పెట్టుకుంటే మార్కెట్ ఏమైంది, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పెరుగుతూ మళ్ళీ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ ఎక్కడికి వెళ్ళి ఆగింది అంటే 86,604 దగ్గర ఆగింది. అంటే ఇప్పుడు చెప్పండి, మనం సెట్ చేసుకున్న బెంచ్ మార్క్ కన్నా పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఓకే, మనం పెట్టుకున్న ఇండికేటర్ మార్క్ కన్నా ఏమైంది, ఇప్పుడు పెరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదే బాంబే స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ తీసుకుందాం. సో ఇక్కడ 77,000 దగ్గర బెంచ్ మార్క్ పెట్టుకున్నాం, అక్కడ ఒక ఇండికేటర్ పెట్టుకున్నాం, అక్కడ ఉండాలి, ఎలా ఉంటుంది అది మన మార్క్ ఈరోజు అని. ఓకే, సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఏమైంది, ఫస్ట్ పెరిగింది, తర్వాత తగ్గింది, మళ్ళీ తగ్గుతూ 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 బాగా తగ్గుతూ మళ్ళీ తగ్గుతూ మళ్ళీ తగ్గి ఇక్కడ పెరిగింది. అండ్ ఎక్కడ ఆగింది, 74,000 దగ్గర ఆగింది. కానీ మన బెంచ్ మార్క్ ఎంతకు సెట్ చేసుకున్నాం మనం, 77,000. అంటే ఇప్పుడు బెంచ్ మార్క్ కన్నా తగ్గిపోయింది కదా ఇది. సో ఇది బెంచ్ మార్క్ కన్నా ఏమైంది, తగ్గిపోయింది. నా మీకు అందరికీ బెంచ్ మార్క్ అంటే ఏంటి అని అర్థమై ఉండొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ ఇంకా అర్థం కాని వాళ్ళకి ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్స్ రాస్తాం కదా, రాసారా మీరంతా ఎగ్జామ్స్? ఓకే, పాస్ మార్క్ ఎంత, 35. నేను ఈ కాంపిటేటివ్ చెప్పట్లేదు, రెగ్యులర్ ఎగ్జామ్స్ 35. అంటే 35 ఇస్ ద బెంచ్ మార్క్. 35 కన్నా ఎక్కువ వస్తే మీరు ఏమైనట్టు, పాస్
పాస్ అయినట్టు, 35 కన్నా తక్కువ వస్తే మీరు ఏమైనట్టు, ఫెయిల్ అయినట్టు. అంటే 35 ఇస్ ద ఇండికేటర్ కదా, 35 ఇస్ ద మినిమం లెవెల్. సో ఈ మినిమం లెవెల్ని మనం ఏం చెప్పాలి అంటే బెంచ్ మార్క్ అని చెప్పాలి. ఈ బెంచ్ మార్క్ని బట్టి మనం కంపేర్ చేస్తాం. ఓకే, ఈ అబ్బాయికి 35 కన్నా ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇతను పాస్, నో ఈ అబ్బాయికి 35 కన్నా తక్కువ వచ్చినాయి కాబట్టి ఈ అబ్బాయి ఫెయిల్. సో అది దేని వల్ల మనకు తెలిసింది అంటే ఈ బెంచ్ మార్క్ వల్ల. Okay, now I think it would be very clear for you people. So ee benchmark anedi noun as well as verb kuda. దాని మీనింగ్ చూడండి, a standard point of reference against which things may be compared. ని కంపేర్ చేయాలి అంటే మనకు ఒక పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ని బెంచ్ మార్క్ అంటాం. ఆర్ దీన్ని ఇంకోలా ఎలా చెప్పచ్చు అంటే ఇవాల్యుయేట్ బై కంపారిజన్ విత్ అ స్టాండర్డ్. ఒక స్టాండర్డ్ని తీసుకొని మనం ఇవాల్యుయేట్ చేస్తాం ఎప్పుడు, అంతే కదా. ఇదిగో ఇలా ఉండాలిరా అని అనుకుంటాం. దానికన్నా బాగుంది అనుకో, ఎస్ బాగుంది, దానికన్నా బాగోకపోతే వద్దురా బాబు అనుకుంటాం కదా. సో ఆ స్టాండర్డ్ పాయింట్ వేర్ వి కంపేర్ ఇస్ కాల్డ్ బెంచ్ మార్క్. సినోనిమ్స్ చూడండి, స్పెసిఫికేషన్ అనొచ్చు, నార్మ్ అనొచ్చు, టచ్ స్టోన్, ఇండికేటర్, క్రైటీరియన్ అనొచ్చు. యాంటోనిమ్స్ చూడండి, డీవియేషన్, అబ్నార్మాలిటీ, ఇర్రెలవెన్స్ అనొచ్చు. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, ఇండియన్ బ్యాంక్ అనౌన్సెస్ కట్ అండ్ రెపో లింక్డ్ బెంచ్ మార్క్ రేట్. సో రెపో లింక్స్ అంటే ఏంటి, రెపో పాలసీస్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ ఈరోజు కరెంట్ అఫైర్స్లో చెప్పి ఉన్నారు. సో దాని ప్రకారం ఇండియన్ బ్యాంక్ ఏం అనౌన్స్ చేసిందంట అంటే రెపో లింక్లో కట్, అంటే రెపో లింక్లో ఒక తగ్గుదలని అనౌన్స్ చేసిందంట. అండ్ బెంచ్ మార్క్ రేట్ అంటే బెంచ్ మార్క్ రేట్ కన్నా తగ్గుదలని అనౌన్స్ చేసిందంట. అంటే బెంచ్ మార్క్ రేట్ దాటలేదు, బెంచ్ మార్క్ రేట్ కన్నా తక్కువే ఉంది అని చెప్తున్నారు. నౌ ద సెకండ్ వన్, the pay settlement will set a benchmark for other employers and workers. So employers, వేరే ఎంప్లాయర్స్కి వర్కర్స్కి శాలరీ ఎట్లా డిజైన్ చేస్తుంది ఒక కంపెనీ అంటే ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని ఈ బెంచ్ మార్క్తో నీ స్కిల్ని కంపేర్ చేసి దాన్ని బట్టి నీకు నీ శాలరీ అనేది డిజైన్ చేస్తారు ఒక కంపెనీలో, అదే చెప్తున్నారు. ఓకే, సో ద నెక్స్ట్ వన్ అలీ. ఓకే, ఇది అలీ, ఎల్ఐ. ఓకే, అలీ, ఎల్ఐ ఎలా అయినా ప్రొనౌన్స్ చేయొచ్చు. ఎల్ఐ అంటే మద్దతుదారుడు, యూ కెన్ సే ఎ ఫ్రెండ్, ఆ సహాయకుడు చెప్పచ్చు. సో ఇలా రెండు చేతులు ఇట్లా కొట్టుకుంటే దాని సింబలైజేషన్ ఏంటి అంటే వీఆర్ ఇన్ ఫ్రెండ్షిప్ అని అర్థం కదా. సో రెండు చేతులు ఇట్లా పెట్టుకుంటే వీఆర్ ఇన్ ఫ్రెండ్షిప్ అని అర్థం. రెండు చేతులు ఇట్లా పెడితే నాకన్నా మీకే బాగా తెలుసు కదా. సో సమ్టైమ్స్ మన జెస్చర్స్ కూడా చెప్తాయి మనం ఏంటి అవతల వాళ్ళతో అని. సో నువ్వు చెప్పక్కర్లేదు, ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు ఇలా విష్ చేసేవనుకో, విచ్ మీన్స్ ఎస్ హలో ఫ్రెండ్ హౌ ఆర్ యూ అని. ఓకే, సో ally or ally, okay, friendship. Now see, parts of speech చూడండి, it's a noun as well as a verb also. Okay, meaning చూడండి, a person or an organization that cooperates with another. ఒకరితో ఒకరు కోఆపరేట్ అవుతున్నారంటే ఏంటి, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని అర్థం, వాళ్ళిద్దరూ ఒక యూనిటీలో ఉన్నారని అర్థం, వాళ్ళిద్దరూ ఒక యూనియన్లో ఉన్నారు అని అర్థం, అంతేనా. ఇద్దరు కలిసి ఉన్నారని అర్థం, అప్పుడే కదా హెల్ప్ చేసుకుంటారు. నీ ఎనిమికి పోయి నువ్వు హెల్ప్ చేస్తావా అడిగినా చెయ్యం, అదే నీ ఫ్రెండ్కి అడగకపోయినా చేస్తాం, విచ్ మీన్స్ యు ఆర్ ఇన్ యూనిటీ. ఓకే, చూడండి, ఆర్ హెల్ప్స్ అనదర్ ఇన్ అ పర్టికులర్ యాక్టివిటీ. సో దీనికి సినోనిమ్స్ చూడండి, అసోసియేట్ అనొచ్చు, ఫ్రెండ్, పార్ట్నర్. ఓకే, ఇదంతా వచ్చి నౌన్కి సంబంధించి, ఇది నౌన్ అండ్ వర్బ్ అన్నాం కదా, ఇక్కడ దాకా నౌన్. ఇక్కడ చూడండి, యునైట్ అవ్వడం, జాయిన్ అవ్వడం, కంబైన్ అవ్వడం, కొలాబరేట్, అఫిలియేట్, హెల్ప్, కోఆపరేట్, ఇవన్నీ వర్బ్స్. ఓకే, నెక్స్ట్ యాంటోనిమ్స్ చూడండి, ఎనిమీ, ఫో, అడ్వర్సరీ, అపోనెంట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవన్నీ నౌన్గా యాక్ట్ చేసే ఎల్ఐవి. నెక్స్ట్ డిస్బ్యాండ్ అంటే సెపరేట్ చేయడం, స్ప్లిట్ చేయడం, సెపరేట్, డిసెంగేజ్, సెగ్రిగేట్, డిజాల్వ్, ఇవన్నీ మళ్ళీ వర్బ్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. వర్బ్లో యాంటోనిమ్స్ అంటే ఇది వర్బ్ అండ్ నౌన్ అని చెప్పాం కదా, అది. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, ఎయిర్బస్ మహీంద్రా ఎల్ఐ ఫర్ హెలికాప్టర్ ఫ్యూజ్లాజెస్. ఓకే, సో ఎయిర్బస్ను మహేంద్ర ఇప్పుడు ఎందులో ఉన్నాయంట, టైఅప్లో ఉన్నాయి, ఫ్రెండ్షిప్లో ఉన్నాయి. అయితే వీళ్ళు దేనికోసం ఫ్రెండ్షిప్కి వచ్చారు అంటే దేంతో ఏ ఆస్పెక్ట్ వల్ల యునైట్ అయ్యారు అంటే హెలికాప్టర్ ఫ్యూజ్లాజెస్. ఫ్యూజ్లాజెస్ అంటే మెయిన్ బాడీ ఆఫ్ ఎ హెలికాప్టర్.
జనరల్గా హెలికాప్టర్ యొక్క మెయిన్ బాడీ ఇదిగోండి ఇలా ఉంటుంది. దీనికి ముందొక ఇక్కడ ఒక ఇంజన్, దీనికి ముందొక ఫ్యాన్ లాంటిది, వెనకాతలో ఒక ఫ్యాన్ లాంటిది, ఇక్కడ వింగ్స్ పెట్టారనుకోండి, అప్పుడు అది కరెక్ట్గా హెలికాప్టర్ షేప్. అంటే ఇవన్నీ మెయిన్ బాడీస్ కాదు కదా, మెయిన్ బాడీ ఏమవుతుంది అంటే ఇది దాని మెయిన్ బాడీ ఆఫ్ ఎ హెలికాప్టర్. దీన్ని ఫ్యూజ్లాజెస్ అంటాం. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇన్ జనరల్ ద టూ నేషన్స్ హ్యావ్ బీన్ allies ఫర్ డెకేడ్స్. ఈ రెండు నేషన్స్, ఏ రెండు నేషన్స్ అంటే తెలీదు, ఒక రెండు నేషన్స్ మాత్రం కొన్ని డెకేడ్స్ నుంచి ఫ్రెండ్షిప్లోనే ఉన్నాయి. దే ఆర్ ఇన్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ అని చెప్తున్నారు. నౌ ద సెకండ్ వన్ ఫ్యూజ్లాజ్. ఓకే, ఫ్యూజ్లాజ్ అంటే ఏంటి? విమానం యొక్క ప్రధాన భాగం, ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ అ హెలికాప్టర్ ఆర్ అన్ ఏరోప్లేన్, ఏదైనా అవ్వచ్చు. దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్, మీనింగ్ ద మెయిన్ బాడీ ఆఫ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్. సినోనిమ్స్ చూడండి, బాడీ అనొచ్చు ఫ్రేమ్, స్ట్రక్చర్, షెల్ఫ్, ఎయిర్ ఫ్రేమ్. యాంటోనిమ్స్ చూడండి, వింగ్స్, టైల్, ఇంజిన్స్, కాక్పిట్. ఇవన్నీ అడిషనల్గా యాడ్ అయ్యాయి. సో దే ఆర్ నాట్ ద మెయిన్ పార్ట్స్. మెయిన్ బాడీ ఏమవుతుంది? ద ఎక్స్టర్నల్ స్కెలిటన్ ఆర్ ద స్కెలిటన్ విల్ బి ద మెయిన్ బాడీ. ఓకే, యూసేజ్ చూడండి. ద ఫస్ట్ వన్ సేమ్ ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్లోదే. ఓకే, సో ఎయిర్బస్ మహీంద్రా alloy ఫర్ హెలికాప్టర్ ఫ్యూజ్లాజెస్. సో హెలికాప్టర్ ఫ్యూజ్లాజెస్ తయారు చేయడానికి సో ఎయిర్బస్ ఈజ్ ఇన్ యూనియన్ విత్ మహీంద్రా. ఎయిర్బస్ దేంతో కొలాబరేట్ అయింది? మహీంద్రాతో కొలాబరేట్ అయింది. ఫ్రెండ్షిప్లో ఉన్నారు ఇప్పుడు ఆ రెండు కంపెనీస్. నెక్స్ట్ ద సెకండ్ స్టేట్మెంట్ ఇన్ జనరల్, వెన్ ద ప్లేన్ టచ్ డౌన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ ఫ్లైట్, ఓకే, the wheels of the fuselage hit the ground. సో ఫ్యూజ్లాజ్ దగ్గర ఏదైతే వీల్స్ ఉంటాయో ప్లేన్ ఇలా కిందకి దిగేటప్పుడు దాని వీల్స్ ఏం చేశాయంట? గ్రౌండ్కి టచ్ అయ్యాయి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మల్. సో మల్ అంటే ఏంటి? లోతుగా ఆలోచించడం. నౌ యూ గో విత్ ద రిఫరెన్స్ విత్ దట్ పర్టికులర్ వర్డ్ విచ్ ఐ కెనాట్ ప్రొనౌన్స్. ఓకే, సో చూడండి ఏం చేస్తున్నారు ఈవిడ? డీప్ థింకింగ్ కదా, చాలా దీర్ఘముగా ఆలోచిస్తున్నారు. మేబీ దట్ ఈస్ ద వర్డ్ హియర్. ఓకే, సో చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, లోతుగా ఆలోచిస్తున్నారు. వెరీ డీప్ థాట్. సో ఇది ఒక వర్బ్. ఓకే, మీనింగ్ చూడండి, థింక్ అబౌట్ డీప్లీ అండ్ ఎట్ లెంగ్త్, చాలా డీప్గా ఆలోచించడం. సినోనిమ్స్ చూడండి, పాండర్, కంటెంప్లేట్, chew over అని చెప్పచ్చు. యాంటోనిమ్స్ ఇగ్నోర్, డిస్రిగార్డ్, డిస్మిస్ అని చెప్పచ్చు. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, ఆర్బీఐ మల్స్ టు ఎక్స్పాండ్ బూస్ట్ co-lending. ఆర్బీఐ ఏం చేస్తుందంట? బాగా డీప్గా ఆలోచిస్తుందంట. దేనికోసం ఆలోచిస్తున్నారు మిస్టర్ ఆర్బీఐ అని అడిగితే, టు ఎక్స్పాండ్, దేన్నో ఎక్స్పాండ్ చేయడానికి, ఎన్లార్జ్ చేయడానికి. ఏం ఎక్స్పాండ్ చేయాలంట అంటే co-lending. co-lending అంటే ఒక బ్యాంక్కి ఒక నాన్ బ్యాంక్కి మధ్యన ఉండే ట్రాన్సాక్షన్స్, లోన్స్ అవన్నీ. సో ఇట్లా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటేనే కదా బ్యాంక్కి మంచిది, నాన్ బ్యాంకింగ్ సెక్టర్స్కి కూడా మంచివి. సో ఇవి రెండు ఏం చేయాలంట? co-lending చేయాలంట. ఇలా co-lending చేస్తే అప్పుడు అది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. co-lending అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ద సెకండ్ వన్ చూడండి, షీ బిగాన్ టు మల్ ఓవర్ ద వేరియస్ పాసిబిలిటీస్. షీ అనే ఆవిడ ఆలోచించడం మొదలు పెట్టారు. ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే లోతుగా ఆలోచించడం మొదలు పెట్టారు. దేనికి ఆలోచిస్తున్నారు అంటే వేరియస్ పాసిబిలిటీస్, ఇంకా ఏమి పాసిబుల్గా చేయొచ్చు అని డిఫరెంట్ పాసిబిలిటీస్ కోసం ఆవిడ ఆలోచిస్తూ ఉన్నారని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్ రీబట్. సో రీబట్ అంటే ఏంటి? ఖండించడం, తప్పు అని నిరూపించడం. నో ఇట్స్ రాంగ్ అని చెప్పడం. ఓకే, అదే కదా చెప్తున్నారు. నో ఇట్స్ రాంగ్, ఇట్స్ టోటలీ ఫాల్స్ మ్యాన్ అని చెప్తున్నారు. సో దిస్ ఇస్ అ వర్బ్. దీని మీనింగ్ చూడండి, ప్రూవ్ దట్ సంథింగ్ ఇస్ ఫాల్స్. ఇది తప్పు అని ప్రూవ్ చేయడం, జరిగింది తప్పు అని ప్రూవ్ చేయడం. దాని సినోనిమ్స్ రిపెల్, రిఫ్యూట్, డినై, డిస్ప్రూవ్, కాంట్రడిక్ట్. యాంటోనిమ్స్ చూడండి, కన్ఫర్మ్ చేయడం, affirm, endorse, validate, support. So go with the usage. The first one in general in the newspaper, China rebuts claims that its troops are aiding Russia. చైనా ఏదైతే క్లెయిమ్స్ చేస్తున్నారో ఆ క్లెయిమ్స్ని
తప్పు అని చెప్పి నిరూపించారు. నో యు ఆర్ రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేశారు. ఇంతకీ ఏంటి చైనాకి వచ్చిన క్లెయిమ్స్? చైనాని ఎవరేమన్నారంటే దట్ ఇట్స్ ట్రూప్స్ ఆర్ ఎయిడింగ్ రష్యా. ఎయిడింగ్ అంటే హెల్పింగ్. సో మీ ట్రూప్స్, మీ మిలిటరీ ట్రూప్స్ ఉన్నాయి కదా, అవి రష్యాకి సపోర్ట్ చేస్తున్నాయి అని అందరూ అంటుంటే నో యు ఆర్ రాంగ్ అని చైనా కండెమ్ చేస్తుంది. ఓకే, సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్ సి ద గవర్నమెంట్ ఇనిషియల్లీ రిబటెడ్ ద క్లెయిమ్స్. గవర్నమెంట్ ఇనిషియల్గా అంటే స్టార్టింగ్లో ఏం చేశారంట, క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిఫ్యూజ్ చేశాయి, డినై చేశాయి, తప్పు అని తప్పు పట్టాయి. సో దే ప్రూవ్ దట్ ద క్లెయిమ్స్ ఆర్ రాంగ్. ఓకే, సో నౌ today these are the set of words from the newspaper The Hindu. So I hope మీ అందరికీ బాగా యూజ్ అయ్యాయి అని. So and I'll come up with another set of words tomorrow. So until then, bye.